రైట్ సిటీలో వర్షాలపై బంజారా హిల్స్ నుంచి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? ఎస్ మౌనిత, ప్రస్తుతం అయితే కాసేపటి నుంచి అయితే వర్షాలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఈ వర్షం దంచి కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు ఇవాళ వాతావరణ శాఖ కూడా భారీ వర్షాలు అంటే మోస్తారు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉంది. ప్రధానంగా సాయంత్రం టైంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా ఐఎండీ ఎప్పటికప్పుడు పబ్లిక్ను అలర్ట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే ఇక బంజారా హిల్స్, ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, చార్మినార్ ఇట్లాంటి ప్రాంతాలతో పాటు సిటీస్ అవుట్స్కట్లలో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుందనే చెప్పాలి. ప్రధానంగా ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, చార్మినార్, సరూర్ నగర్, మలక్పేట్, ఎల్బీ నగర్, కంచన్ బాగు, బహదూర్పురా ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. జిహెచ్ఎంసీ సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏరియాలలో కూడా రెయిన్కి సంబంధించినటువంటి హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉండడంతో వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నీళ్లు నిల్వకుండా చూడాలంటూ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అయితే కింది స్థాయి సిబ్బందిని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. మరో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గంట వరకు ఇదే స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ప్రధానంగా ఇది సాయంత్రం ఆఫీసుల నుంచి పబ్లిక్ అంతా ఇళ్లకు వెళ్ళేటటువంటి సమయం కాబట్టి సరిగ్గా ఆఫీసుల నుంచి బయటకు వస్తూ ఉంటారు. వర్షం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇరుకైన రోడ్లు లేదంటే వాటర్ లాగింగ్ ఉన్న ప్రాంతాలలో అయితే భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచే అవకాశం ఉంటుంది. కనుక ఐఎండీకి సంబంధించి అయినటువంటి అధికారులు తగు జాగ్రత్తలు అయితే సూచిస్తూ ఉన్నారు. వర్షం తగ్గిన తర్వాత మాత్రమే ఇళ్లలోకి వెళ్ళాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా చిన్న చిన్న కారణాలకు అనవసరంగా బయటికి రావద్దని కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కూడా లేదంటే వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ప్రధానంగా వాటర్ ఏ ప్రాంతాలు అయితే లాగింగ్ ఉంటుందో అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీమ్స్, వాటితో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా వర్షం పెరిగే కొద్దీ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి వర్షం కురిసినప్పటికీ దాదాపు ఒక గంట ముందు నుంచే వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటి నుంచి అలర్ట్స్ ఇచ్చినప్పటి నుంచి అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు బంజారా హిల్స్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఈ ప్రాంతంలో వెళ్ళేటటువంటి పబ్లిక్ కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా టూ వీలర్స్ పైన వెళ్ళేటటువంటి పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వర్షం పడే టైంలో వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ వర్షం ఇలాగే దాదాపు సాయంత్రం ఇంకో 1 అవర్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వెదర్కు సంబంధించినటువంటి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఈ వర్షం తగ్గిన తర్వాత మాత్రమే ఇళ్లలోకి వెళ్ళాలి, లేదంటే ఇళ్లలో ఉన్నటువంటి పబ్లిక్ బయటికి వచ్చేటప్పుడు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు. బయట రెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మౌనిత.